శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సహజ సిద్ధంగా నిత్య జీవితంలో చాలామంది మనుషులకి దిష్టి తగులుతూ ఉంటుంది. అయితే గృహానికి కూడా దిష్టి తగులుతుందని శాస్త్రాల్లో చెప్పారు. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నారనుకోండి, అబ్బా ఇల్లు కట్టుకున్నాడే అని ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుంది. అలాగే ఇంట్లో ఉన్న సభ్యులందరూ బాగా అభివృద్ధి చెందుతున్నారనుకోండి, అప్పుడు కూడా ఆ ఇంటి మీద దృష్టి దోషం అనేటటువంటిది తీవ్రంగా పనిచేస్తుంది. మరి ఇంటికి దిష్టి తగిలినప్పుడు ఇంటికి ఉన్న దిష్టి పోవాలంటే ఏం చేయాలి? ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉపయోగించి ఇంటికి దిష్టి తీయాలి. శనివారం రోజు ఎవరైనా సరే ఇంటికి దిష్టి తగిలినప్పుడు ఒక పళ్ళెల్లో నీళ్లు పోయండి. ఆ నీళ్ళల్లో కుంకుమ వేయండి. అప్పుడు అవి కుంకుమ కలిపిన నీళ్ళు అవుతాయి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని కోసి ఆ నిమ్మకాయని రసం పిండుతూ ఓం కాలభైరవాయ నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదవండి. ఓం కాలభైరవాయ నమః ఈ మంత్రం 11 సార్లు చదువుతూ ఆ నిమ్మకాయ రసం మొత్తం కూడా ఆ కుంకుమ కలిపిన నీళ్ళలో పిండాలి. అలా పిండిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ రసం కలిసిన కుంకుమ కలిపిన నీళ్లతో 3 సార్లు ఇంటికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో దిష్టి తీయాలి. మీరు దిష్టి తీసిన తర్వాత ఆ ఎర్ర నీళ్లు 4 రోడ్ల కూడలిలో పారబోయాలి, లేదా ఎవరూ తొక్కని చోట పారబోయాలి. అలా చేస్తే పూర్తిగా దృష్టి దోషం తొలగిపోతుంది. ఇలా శనివారం పూట చేయాలి. నెలకొక్కసారి ఇలా శనివారం పూట చేశారనుకోండి, మీ గృహానికి ఎలాంటి దృష్టి దోషం ఉన్నా ఆ దృష్టి దోషం మొత్తం తొలగిపోతుంది. దీంతో పాటుగా ఇంటికి దిష్టి దోషం అనేది అసలు తగలకుండా ఉండాలంటే మంగళవారం కూడా ఇంకొక చిన్న ప్రక్రియ చేయాలి. ఆ ప్రక్రియ ఏంటంటే, మంగళవారం రోజు ఒక నల్లటి వస్త్రం తీసుకోండి. ఆ నల్లటి వస్త్రంలో కాసి నల్ల నువ్వులు వేయండి, ఒక చిటికెడు ఉప్పు వేయండి. ఆ నల్ల వస్త్రాన్ని మూట కట్టండి. ఆ మూట కూడా ఒక నల్ల దారం చుట్టి కట్టాలి. ఇప్పుడు ఆ మూట చేతిలో ఉంచుకొని దాని మీద నూనె పోయండి. ఆ మూటకి నిప్పంటించండి. ఆ నిప్పంటించినటువంటి మూటతో ఇంటికి 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో దిష్టి తీసి ఆ మూట దూరంగా విసిరేయండి. ఇలా ఇంటికి మంగళవారం పూట దిష్టి తీస్తే అసలు ఇంటికి దృష్టి దోషం అనేది తగలదు. కాబట్టి శనివారం పూట కాలభైరవ మంత్రం చదువుతూ ఆ విధంగా దిష్టి తీస్తే దిష్టి దోషం ఉన్న ఇంటికి దృష్టి దోషం తొలగిపోతుంది. మంగళవారం ఈ విధి విధానం పాటిస్తే అసలు దృష్టి దోషం అనేది ఇంటికి తగలనే తగలదు. ఈ విధి విధానాలు పాటించండి. మీ ఇంటికి ఎలాంటి దృష్టి దోషం ఉన్నా సరే వాటిని తొలగింపజేసుకొని ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.